హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ మార్నింగ్ కాదు, గుడ్ నైట్ కాదు. పక్క ఆకలేస్తుంది అయినా సరే మంచి ఇందాక రోడ్డు మీద వెళ్తుంటే బతికున్న చేప చక్కగా నన్నే కేకేస్తున్నట్టు రా అని కేకేసినట్టు చూశాను. మెరుగు చేప, దాన్ని తెచ్చి పులుసు పెట్టాం. అది ఎలాగా ఏంటంటారా, మా తెలంగాణ అవ్వ, మా ఆంటీ ఆమె లెక్కలో చేసేస్తున్నాం. దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. అన్నీ నువ్వు చెప్పిన కొలతల ప్రకారమే, నువ్వు చెప్పినట్టు చేస్తే వాసన ఎట్టు వస్తుంది, అంతేనా? ఓకే రైట్ ఫ్రెండ్స్, అదేంటో చూసేద్దాం. తెలంగాణ వంట నేను వేసిన మసాలాలు అట్నే వేసుకొని పొయ్యి మీద వంట చేసుకుని టేస్ట్ వస్తుంది. చేసుకోండి ఒకసారి, చూడండి, టేస్ట్ చూడండి. మట్టి దాకా మట్టి కట్టె పొయ్యలు, కట్టెల పొయ్యి ఇవన్నీ ఉంటే ఆ రుచి వేరు. వేరే రుచి, అది రుచి చూసి మళ్ళీ చేసుకోండి. అది ఏం చేస్తున్నావు? ఆనియన్స్ కాల్చి దేనికమ్మా? చేపల పులుసు. చేపల పులుసు, తెలంగాణ అవ్వతో చేపల పులుసు. తెలంగాణ అవ్వ దగ్గరుండి చేపల పులుసు రెడీ చేపిస్తుంది. నేనేమనుకున్నా, ఈ రాయి మీద పెట్టి కింద మంట పెడతాంలే అనుకున్నా. కష్టాలు పడుతుంది, కళ్ళు మండుతున్నాయి అమ్మా. ఊది ఊది మంట తెప్పిస్తుంది. కాల్చిన చేపల పులుసు కాదు, ఈ ఉల్లిగడ్డలన్నీ ఇప్పుడు కాల్చాలన్నమాట. కాలిన తర్వాత మళ్ళీ వీటిని ఏదో చేస్తుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. ఆ రాయి కాలు పెట్టి కొంచెం బాగా. తెలంగాణ అవ్వతో చేపల పులుసు. అవ్వ కాదు, అవ్వే మరి. మనోళ్ళు అంటే ఇంకా అవ్వ కాదు ఏంది? అవ్వ అనరు, అయ్యమ్మ అంటారు. గంగవ్వలాగా ఏమో అవ్వ. ఇప్పుడు ఏమో కూడా గంగవ్వలాగా చేసేస్తారు. మీ సైడ్ నానమ్మ అని పిలుస్తారా, అయ్యమ్మ అని పిలుస్తారా? ఏమంటున్నాడు ప్రేమ్జీ? తాగే నీళ్ళు ఇప్పుడు 2 క్యాన్లు ఇచ్చి ఉంచాడంట, అవి తీసుకొస్తా అంటున్నాడు వెనక్కి. ఇప్పుడైతే ఆనియన్స్ చక్కగా నిప్పులు మీద కాలుస్తున్నాము. 100 గ్రాములు చింతపండు. ఓకే, కేజీ పావు చేపకి 100 గ్రాములు చింతపండు అయితే తీసుకున్నాము. ఇప్పుడు శుభ్రంగా కడిగేసేసి వాటర్ వేసి నానబెట్టుకున్నాము. ఏంటి ఆనియన్స్ కాలిపోయినాయా? ఓకే, ఆల్రెడీ మూగుడు పెట్టావు మట్టి కుండలోనా? ఓకే కమాన్. ఇప్పుడైతే మనం చేపల పులుసులోకి పొడి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. సరిపోతాయా ధనియాలు? అవ్వమ్మ చెప్తుంది, మా ఆవిడమ్మ వేస్తుంది ధనియాలు. నెక్స్ట్ అది 1 టేబుల్ స్పూన్ ఉంటాయి ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. దోరగా వేపాలా? దోరగా వేయించుకోవాలి. వేపగానే రోల్ రెడీయా? రోల్ రెడీ. ఓకే, ఆనియన్స్ కూడా చక్కగా నిప్పుల మీద కాల్చాము. ఏం చేయాలి? ఉల్లిపాయలు అవి మొత్తం తొక్క తీసేసి, ఓకే, తెలంగాణ సాఫ్ చేయాలా, తర్వాత రోట్లో పెట్టి పటపట్లు ఆడియాలా. అయిపోయింది. ఓకే, రోట్లోనా? ఈ ధనియాలు, జీలకర్ర, మెంతులు మంచిగా ఫ్రై అవుతుంటే కమ్మటి వాసన వస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ రోలా? రోల్ సిద్ధం. ఏగినాయి కాబట్టి తొందరగా నలిగిపోతాయి. ఓకే, మిక్సీ కంటే స్పీడ్గా ఈలోపు నెక్స్ట్ కార్యక్రమం ఏంటి? ఆనియన్స్ పొట్టు తీసుకొని అవి కూడా మంచిగా పేస్ట్ లాగా నూరుకోవాలి. ఓకే, ఇవన్నీ రెడీ చేసేస్తే ఆంటీ చేపల పులుసు దగ్గరికి వచ్చేస్తారు. ఓకే, ఏమా అయిపోయిందా? మెత్తగా పొడి ఓకే అయినట్టుగా అయిపోయింది. ఓకే రైట్, తీసేయి. చూపించా అవ్వమ్మకి? చూపించా. ఒక్క నిమిషం ఉండండి, వస్తుంది.
ఇదంతా అట్ట పొట్టు తీసేయాలా? ఓకే. చక్కగా కాలిపోయినాయి ఉల్లిపాయలు. మిక్సీ వేయాలి, రోట్లేసి నూరాలి. దానికి తెలంగాణ అవ్వతో చేపల పులుసు తయారు చేసి కాల్చిన ఉల్లిగడ్డ. ఓకే. ఇది మనం నిప్పిన మీద కాలిస్తే అంత మసి పట్టకపోయింది. ఓకే. ఇది కొంచెం మంట పెట్టాం కదా, అందుకే మసిలాగా అనిపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ కార్యక్రమం ఏంటి? ఇక కడిగేసేసి చక్కగా చక్కగా కాల్చేసేసి పైన మసి లేకుండా శుభ్రంగా కడిగేసుకున్నాము. ఇవి కూడా తలాతో కట్ చేసుకుని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. రోట్లోనేనా? రోట్లో దంచుకోవాలి. ఇవి తలాతో కట్ చేసుకున్నాము. ఇలాగ ఓకే దంచుకోవాలి. ఇవేంటంటే ఒక్కొక్కటి వేసి దంచుకోవాలి, లేకపోతే ఎగురుతాయి. ఓకే. ఏమైనా అందులో? ఓకే. ఏంటది? కల్లుప్పు. ఓకే. ఇవి వేసుకుని దంచితే ఈ ఆనియన్స్ అనేవి ఎగరకుండా ఉంటాయి. ఫ్రెండ్స్, చిన్న చిట్కా, అలా దడ్డుప్పు కొంచెం వేసుకొని ఉల్లిపాయలు వేస్తూ ఉంటే ఉల్లిపాయలు పైకి ఎగరవంట. ఇప్పుడే బామ్మ చెప్పింది. ఓకే. ఇది కూడా మెత్త కావాలా? పేస్ట్ లాగా. ఇలా రోజు వంటలు ఇలా చేసుకుంటే కొంచెం మన బాడీలో కొలెస్ట్రాల్ తగ్గిపోద్దేమో ఏమా? ఇలా రోజు రోట్లో రూరుకొని మిక్సీలు లేకుండా చేస్తే కొవ్వు కరిగిద్దిగా. అది రుచికి రుచి, ఆరోగ్యంకి ఆరోగ్యం. మీడియం సైజు 4 ఉల్లిపాయలు కాల్చి దంచితే ఒక ఉల్లిపాయ అంత అయింది, పెద్ద ఉల్లిపాయ అంత. దీని టేస్ట్ అలాగే ఉంటుందేమో. మెరుగు, తెలంగాణ మెరుగు చేప అంట. మెరుగా ఈ చేపల కూర నీసు వాసనకి పాములు వస్తాయి. ఏమవుదు, వచ్చినట్టు రాజుగాడు ఇవన్నీ చూస్తుంటాయి, ఇంకిపోతాయి. ఇక ఆ తలకాయ మీద కొంచెం ఇక్కడ ఇట్లా చేయమంటే తీనంటున్నాడు. ఇక్కడ అలా ఉండదన్నా, శంకులు తీయటం అది ఇది అంటున్నాడు. ఏది ఇటు చూపించు తలకాయ. సైడ్ తీసేస్తారు. బతికుంది చేప, బతికుందని ఆపా. ఇక అందులో ఇక ఆంటీ చేస్తానంది, సరే అని తెలంగాణ అవ్వతో చేపల పులుసు పెట్టిద్దాం. తెల్లగా మల్లెపూలాగా క్లీనింగ్. చేపలు నీసు వాసన పోవటానికి ఉప్పేసి ఆ తలకాయ మీద చాకుతో గీకు. అది శబాష్. పప్పు వదిలితే ఇక్కడ రాదు. క్లీన్ అయిపోయిందా? ఓకే, రైట్. చేపలు ఇంట్లో వేసుకున్న గుండిలో. ఓకే. రాదు తెలంగాణ వంట. ఇప్పుడైతే మీరు మొత్తం కలిపేసి పెడతారు పులుసు. ఇప్పుడైతే చేపలు దాంట్లో వేసేసుకుని ఆంటీ మొత్తం మ్యారినేట్ చేసి పులుసు పెడతారు. చేపలు వేసుకున్నారు, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నారు. ఓకే. 1.5 టేబుల్ ఉంటుంది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నాను. ఓకే. నెక్స్ట్ 1 చెంచా, 2 చెంచాలు, 3 చెంచాలు తెలంగాణ ఘాటు వేసింది 3. 3 టేబుల్ స్పూన్ కారం వేసారు. తెలంగాణ అంటే మరి ఆ మాత్రం ఉండాలి. ఒకటి మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. 2. ఓకే. నెక్స్ట్ ఇదైతే మనం ముందే చూపించాం కదా, ఆనియన్స్ కాల్చి పేస్ట్ చేసుకున్నాము. ఆనియన్స్ కాల్చి రోట్లో దంచిన
పేస్ట్. వేస్తున్నా. ఓకే, నెక్స్ట్ జీలకర్ర స్టార్టింగ్లో మనం ధనియాలు, జీలకర్ర, మెంతులు దోరగా వేయించుకొని పొడి చేసుకున్నాం. ఇప్పుడు ఆ పొడి మొత్తం వేసేసుకుంటున్నాము. ఓకే, నెక్స్ట్ చక్కగా ఓపిగ్గా శ్రద్ధగా. ఇప్పుడైతే ఆంటీ మొత్తం ఉప్పు, పసుపు, కారం, మసాలా అది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉల్లిపాయ ముద్ద ఇవన్నీ ముక్కలకి పట్టే విధంగా మొత్తం కలుపుతున్నారు. బా, కలుపుతుంటేనే వాసన గుమాయిస్తుంది. గుమాయిస్తుంది. కాదు, జాగ్రత్తగా కలుపు. ముళ్ళు ఉంటాయి నిదానంగా. అరే అంటేలే నీకు చెప్పేంత రోళం కాదనుకో. అనుకున్నామనైనా ఫ్రెండ్స్, గాలి అయితే మొత్తం బంద్ అయిపోయింది. ఏమంటారు ఆంటీ? ఒక్క చెట్టు ఆకు కూడా కదలట్లేదు. చూసారా మిమ్మల్ని ఆంటీయా? నేను ముసలిదాన్ని అయిపోయాను, అందుకని జాగ్రత్తలు చెబుతున్నావు నువ్వు. మాకు తెలియని ముళ్ళులా ఏంటి నేను చూడని ముళ్ళులా అని అంటుంది. ఇప్పుడు నూనె ఓకే, సుమారుగా ఒక 150 గ్రాముల ఆంటీ ఎంత ఉంటుంది ఆయిల్? ఎంత వేసారు అంటే ఓ 150 గ్రాములు ఉంటుందా? 150 గ్రామ్స్, 200 బిలో ఆయిల్. బా, రెసిపీ అయితే మంచి రెబరెబలాడుతుంది. నోరు ఊరుతుంది అప్పుడే. చేపల పచ్చడి లాగా ఉంది, చేపల కూర లాగా లేదు. నెక్స్ట్ కార్యక్రమం ఈ లోపు నేను పొయ్యిలకి ఇచ్చేనా? అయింది. పట్టుకోమ్మా. తెలంగాణ వంట ఆ, ఇట్లా మాలేజ్ చేసుకోవాలి పచ్చడి లెక్క. ఇప్పుడు చింతపండు పులుసు మంచిగా పిసుకుతున్నారు. చక్కగా తీసుకోవాలి. ఉమ్. అన్నీ వేసుకుంటే కారం, ఉప్పు అదే మసాలాలన్నీ అట్లా పట్టేస్తే మంచిగా ఉంటుంది. రుచి బాగా ఉంటుంది బిడ్డ. ఇట్లా చేసుకో. ఇగో పులుసు వేస్తుంది. అవి చెట్టు చింతకాయలు ఆంటీ. వాటర్ తేనా? కొంచెం గిన్నెలో పట్టేస్తుంది. నేను కొంచెం వాటర్ ఇవ్వండి. ఇట్లా కలపాలి, మిక్స్ చేయాలి. ఇట్లా మిక్స్ చేసి పొయ్యి మీద పెట్టాలి. దగ్గరికి అయినాక దించాలి. ఇట్లా పెట్టి మిక్స్ చేసుకొని చేపలు మంచిగా బాగా నీళ్ళు పెట్టాలి. నాకు ఇంక ఇందులో ఇంకేమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా ఏం లేదు. ఇంకా పచ్చిమిర్చి కానీ, కరివేపాకు కానీ, కొత్తిమీర వేసుకోవచ్చు. కొత్తిమీర లాస్ట్లో వేసుకుంటాము. ఇంకా పచ్చిమిర్చి కానీ, కరివేపాకు కానీ. లేదు వేసుకోవచ్చు. అది కూడా ఏంటిది అంటే? బగారా అన్నం వేసాం చూడు. పలావాకా? అదొక్కటి లేదు అంతే. ఆహా, అదొక్కటి లేదు. చెప్తే ఇంటి దగ్గర తెచ్చేదానిగా ఆంటీ. పొయ్యి రెడీ. పొయ్యి కూడా మండుతుంది మంచిగా. ఆంటీ మళ్ళీ ఒకసారి మిక్స్ చేస్తున్నారు. తల్లి కలిపేను ఉత్తన్నంలోనే వేసుకొని తిన అంత ఇదిగా కనిపిస్తుంది. ఇదేనా ఓల్డ్ కాలమే. మంచిగా అసలు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చేపల కూర. ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఉడకకుండానే మంచి టేస్టీగా అనిపిస్తుంది, కలర్ఫుల్గా. పెట్టుకో. రైట్. అంటే బాగా ఉడకాలి. మూతేది మూతుంది తీసుకొస్తా. నువ్వు కూర్చో. కొంచెం పోద్దాం. తింటుంది ఇందా మాకు ఒక్కసారి పోదాం. భోజరా ఎక్కువ ఏమంటుంది? ఆకు అన్నం బిర్యానీ ఆకేగా? బిర్యానీ ఆకు అనుకో. ఓకే. వేసేయకూడదు. ఏం లేదు. కొత్తిమీర వేసేసి ఇంకొంచెం పట్టిద్దా ఆంటీ పులుసు? ఇంకొంచెం పట్టిద్దా పులుసు? కొంచెం ఉంది వేసేస్తాను.
ఖరాబ్ చేస్తే బాగుండదు కొంచెం అయితే ఏంటంటే కొంచెం వెళ్తుంది ఖరాబ్ చేయదు కదా. కొంచెం వెళ్తుంది అంటే కొంచెం చింతపండు పులుసు వస్తుంది అని అర్థం. ఓకే ఓకే. వెళ్ళినారు అంటారు. వెళ్ళినానంటే బయలుదేరినాను అని అర్థం. దా లక్ష్మి దా. ఏది చేపలు వెళ్తుంది ఇదా చెయ్యం అవసరం లేదు, నేనే వస్తా. పైన వస్తుంది ఏం కాదు. మంట పెట్టి బాగా పెట్టు మసాలా లేదు మూత పెట్టుకుంది. ఓకే. ఉప్పు కారం అంతా ఉన్నాను సైజ్ చూస్తున్నాను టేస్ట్ చూస్తున్నాను. తెలంగాణవే నాకితేనే మంచి రుచిగా ఉంది. ఉప్పు పట్టిద్దా ఇస్తున్నా ఉండండి. ఉప్పు తక్కువ చేస్తున్నా. అయిపోయింది చేపల కూర, తెలంగాణ చేపల కూర అయిపోయిందా? చేసేస్తా ఏక్ నారేతో భగవాన్ సే జై. మంట పెట్టు మూత పెట్టు పోతుంది. అదే వాళ్ళ సామాను ఉన్నాయి కదా. అన్నీ అక్కడ వదిలేయాలి మరి. ఆంటీ చక్కగా కలిపేశారు, కూర్చున్నారు చక్కగా. అది కావాలి కదా మనకు. అవును 10 నిమిషాలు టైం పడుతుంది. 10 నిమిషాల్లో చేపల కూర రెడీ మంచిగా. సెకండ్ వెరీ గుడ్. కమాన్ వెరీ గుడ్. లెఫ్ట్ ప్లే చెయ్యి. దా చెయ్యి. వెరీ గుడ్. కలిసిందా? అరిసింది. సరే వెళ్ళిగా చాలు. ఏంటి సెకండ్ దా సెకండ్ కమాన్ సెకండ్ వెరీ గుడ్. ఇది కమాన్ రావాలి. చక్కగా ఒక ఉడుకు పట్టింది, మంచి కళాపిల్ల ఉడుకుతుంది చేపల కూర. ఒకసారి కలుపుకోవాలి మంచిగా. దీంతో నీసులు లేకపోతే అది పట్టుకుని తిప్పండి, ముక్కలు ఇడిగిపోతాయి. ఏమండి ఆహా భలే చెప్పావండి మీరు. తిప్పమంటే ముక్కలన్నీ ఇరుక్కొడతారు ఆయన. అందుట్లో స్పెషలిస్ట్ మా ఆయన. తినేటప్పుడు అటు ఇటు వదలకుండా లాగేయచ్చు. సెట్ పడుతుంది. ఇలాగా అప్పుడే ఉడికిపోతుందిగా. పుడుతుంది. పులుసు మరగాలి, పులుసు మరిగి దగ్గరికి అవ్వాలి, అప్పుడే కూర టేస్ట్ అనేది తెలిసిద్ది. మూత పెట్టేసేయండి. అట్లా వెడల్పుగా విశాలంగా ఉంటే మొక్క ఆడబోదు కదా. ఉడుకుతుంది మరి. అయినా పొయ్యి మీద లెక్క వేరు, గ్యాస్ పొయ్యి మీద లేదు. మా అమ్మ అన్నీ సర్కారు అన్నారు కదా, సర్కారు కట్టి ఆ ముందు చిన్న అన్నీ కత్తితోటి ఇచ్చేది. ఇన్ని మోపు కట్టుకొని రమ్మనేది సాయంత్రం కల్లా. అప్పుడు వెళ్ళి తీసుకొని వచ్చేవాడు. ఆ కట్టలు తీసుకొస్తేనే అన్నం పెట్టేదన్నమాట. ఇప్పుడు పిల్లలు చేపల కూర ఉడుకుతుంటేనే వాసన వస్తుంది. దానికి అది నీ చేతి మహిమ లేకపోతే ఓల్డ్ ఈజ్ గోల్డా. తట్టిపోయి అందులో ఓ 4 వేసావు, నూరిచ్చావు, ఉల్లిగడ్డ కాల్చి చేపించావు. నెక్స్ట్ ఏం వండుకుంటాం? ఇది అయిన తర్వాత నెక్స్ట్ చేపల పులుసే ఇంకో స్టైల్లో ఉండదు. ఇప్పుడు ఇది పులుసు ఇక్కడ మరుగుతుంటే వాసన ఇక్కడికి వస్తుంది. ఫ్రెండ్స్, తెలంగాణ అవ్వతో మెరుగు చేప పులుసు ఉడుకుతుంది. ఉడుకుతుండగానే వాసన గుమాయిస్తుంది. అదేంటంటే అంతా చేతి మహిమ.
బంగారు తల్లి ఇక అన్నం పెట్టుకొని అది ఉడికి తెచ్చుతున్నాం అనగానే ఇక వేడి వేడి అన్నం పెట్టుకొని భగామనుకో ఇక లాగిచ్చేయటం. ఇంకేంటి సంగతి? వెయిట్ అండ్ సీయా. వాసనకి ఆకలేస్తుంది. టైం పడుతుంది. అది మనం చెప్పిన తర్వాత తెలుతా. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ కార్యక్రమం ఏంటో చూసారు. మేము వేసినట్టు తెలంగాణ వంట నేను వేసిన మసాలాలు అట్నే వేసుకొని పొయ్యి మీద వంట చేసుకుంటే టేస్ట్ వస్తుంది. చేసుకోండి ఒకసారి టేస్ట్ చూడండి. మట్టి దాకా మట్టి కట్టె పొయ్యలు కట్టెల పొయ్యి ఇవన్నీ ఉంటే ఆ రుచి వేరు. వేరే రుచి. అది రుచి చూసి మళ్ళీ చేసుకోండి. వాసన వస్తుందా? వస్తుంది బాగా. 2 నిమిషాల్లో చేపల పులుసు రెడీ నాకు తెలిసి. పుల్లల పొయ్య మజాక, మట్టి కుండ మజాక. ఓకే. ఎందుకంటే మట్టి కుండ వేడెక్కంగానే ఇంకా ఆటోమేటిక్గా ఇక వేడి పుంజుకుంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఇక నాకు డోర్ ఆగట్లా, అందుకనే ఇక పెట్టి వేసుకుంది. ఎలా ఉంది? దానికి మా మమ్మీని మైమార్పిచ్చాం. ఎక్సలెంట్. ఎమర్జెన్సీ దగ్గరికి వచ్చేస్తే కొంచెం బాగుందా మీ అమ్మండి? ఇది 90% ఉడికిపోయింది. ఇప్పుడు గంటి పెట్టకూడదు, గంటి పెడితే ముక్కలు చినిగిపోతాయి. మట్టి దాకా చూసారా, బయట తీసినా ఉడుకుతానే ఉంది. అది మట్టి దాకా స్పెషల్. రైట్. ఎలా ఉడుకుతుంది బయట తీసినా? అది మట్టి కుండ స్పెషాలిటీ. అది కూర అయితే ఇక రెడీ అయిపోయింది. నేను అన్నం రెడీ చేసేస్తాయి లోపు. ఇంకా రెడీ అవ్వలేదు బాబు, ఇంకొంచెం పులుసు ఎగిరాలి. ఎగిరిపోతాయి అని చెప్పు. ఇంకొక 5 నిమిషాలు. ఫ్రెండ్స్ 5 మినిట్స్లో చేపలు పులుసు రెడీ. ఇక 5 నిమిషాల్లో ఇవాళ చచ్చిపోయింది. మళ్ళీ దాన్ని కడుపులేసి మళ్ళీ చంపుతా. పోతాం. కొత్తిమీర వేయాలి. కొత్తిమీర వేసి దించుకోవటం. ఇక పులుసు కూడా ఇదిగో మంచి చక్కగా ఇదిగో ఎంత చక్కగా జ్యూసీగా రెడీ అయింది. గ్రేవీ రెడీ అయిపోతుంది. ఒక 2 మినిట్స్ అయితే దగ్గరికి అయిపోతుంది, దించేసుకోవటమే. ఓకే. ఫినిషింగ్ టచ్చా? ఓకే. కొత్తిమీర లాస్ట్ అండ్ ఫైనల్గా రెడీ. కలర్ఫుల్ చేపల పులుసు, తెలంగాణ స్టైల్లో చేపల పులుసు. కొంచెమే ఆంటీ. కొంచెం అన్నం ఇంకా ఉడుకుతానే ఉంది. ఉడుకుతుంది. నీకు మంచి నడుము కేద్దాం. కొంచెమే, అదే ఒక్కటి కాదు నేను చెప్పేది. పాతంటి పెట్టకు. అదేనా అంతా అచ్చా తీసేం వచ్చేది. మధ్యలో గ్రేవీ వస్తుంది, ఆ గ్రేవీ వేస్తా. ఇది నేను చెప్తా. చెట్టు వేసుకున్నా రుచి ఎట్లుందో చెప్తా. ఫ్రెండ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. రెడీ అయిపోయింది. ఇప్పుడు పటాలు ఆడిస్తా. ఇక తెలంగాణ వంట చేపల పులుసు. నేనేం వేసుకోను, నాకు నచ్చింది వేసుకోనా. బాగా అయింది చెట్టు చేపల పులుసు, తెలంగాణ పులుసు. మంచి స్మెల్ వస్తుంది వడ్డిస్తుంటే. ప్రేమ్జీకి కూడా చేపల పులుసు వేసిస్తే పాపం కమ్మగా తెచ్చుకుని తింటాడు ఇక్కడ. ఫ్రెండ్స్ చేపల పులుసు రెడీ, ప్లేట్లోకి వచ్చేసింది. చూసారా? మరెందుకు ప్రశాంతంగా తినక. నేను ఇక ఆగమన్నా ఆగను, ఎవరు కేకేసినా వెళ్ళను. ఇక బాగుంది. బా అద్భుతం. ఫ్రెండ్స్ చక్కని కట్టెల పొయ్య, మట్టి కుండ, అందులో
తెలంగాణ అవ్వతో చేపల పులుసు పసందైన రుచి, మీకు నో వర్డ్స్ ఫ్రెండ్స్. సూపర్ ఎక్సలెంట్గా వచ్చింది. ఇంకో చూడండి ఎలా ఉడికిందో. బా హల్వా హల్వా. ఎక్సలెంట్ ఫ్రెండ్స్. అమ్మా థ్యాంక్ యూ, మంచి వంటకం ఇచ్చావు తల్లి, బంగారు తల్లి. ఇక మాట్లాడకుండా తింటమే సరిపోతుంది. ఇక చేపల పులుసు అయితే ఎక్సలెంట్గా వచ్చింది. బతికిన చేప దొరకటం, దానితో తెలంగాణ అవ్వ మా అందుబాటులో ఉండటం, ఈ చేపల పులుసు మా నోట్లోకి వెళ్తుంది. ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చేపల పులుసు ఇలా సర్వ్ చేసుకొని తినేసేయండి. నమస్కారం. ఫీల్ మిలింగే.